అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అదే ఇరాన్ నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది. అసలు ఏం జరిగిందంటే 2019వ సంవత్సరం నుంచి ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తం ఆపేసింది. రీజన్ ఏంటంటే అమెరికా ఆంక్షలు. అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఉన్న గొడవల వల్ల అమెరికా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇరాన్ ఆయిల్ కొనకుండా ఆంక్షలు పెట్టింది. సో అందులో భారతదేశం కూడా ఒకటి. అమెరికా ఆంక్షల వల్ల 2019 నుంచి మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనట్లేదు. కానీ రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ ఏర్పడడంతో ఈ ఆంక్షల్ని 30 రోజుల పాటు అమెరికా సడలించింది. ఇదే అదనుగా మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ని ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి ఆర్డర్లు ఇచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఇది ఇండియాలో ఇంపోర్ట్ కానుంది. కాకపోతే ఈ క్రూడ్ ఆయిల్కి రెగ్యులర్ ధర కంటే ఒక్కొక్క బ్యారెల్కి $6 నుంచి $8 ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అయినా కూడా భారతదేశం ఈ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే ఇరాన్ ఇక్కడ ఇంకొక మెలిక పెట్టింది. అదేంటంటే మీరు కనుక ఈ క్రూడ్ ఆయిల్ని డాలర్లలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తే ఇంకో తక్కువ ధరకే ఇచ్చేస్తాం అన్న రూల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే మనకి క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచి కూడా చాలా తక్కువ ధరకే రానుంది.